ఈ వీడియోలో టీఎస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే టీఎస్ సంబంధించి టీచర్ లాగిన్లో ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలి, అదేవిధంగా ఎంయూ గారి యొక్క లాగిన్లో ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ టీఏఎస్లోకి లాగిన్ అవడానికి studentinfo.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది. ఇక్కడ టీఐఎస్ టీచర్ లాగిన్లోకి మనం లాగిన్ అవ్వాలంటే టీచర్ యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం సైట్లోకి లాగిన్ అవ్వగానే ఇప్పుడు కొంతమందికి పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమని చెప్పేసి ఒక అలర్ట్ చూపిస్తుంది. కాబట్టి మీకు కనుక ఆ పాస్వర్డ్ చేంజ్ అలర్ట్ వస్తే మీరు మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి. రీసెట్ చేసుకున్న తర్వాత కొత్త పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత సర్వీసెస్లో ఇక్కడ మనకి టీచర్ ప్రొఫైల్, స్టాఫ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెర్చ్ టీచర్ ఆప్షన్ ద్వారా టీచర్ కార్డ్ని మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇస్తే మనం పీడిఎఫ్లోకి టీచర్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మన టీఐఎస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ టీచర్ ప్రొఫైల్లో టీఐఎస్కి సంబంధించి కన్ఫర్మ్ ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి 4 రకాల సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏమన్నా పర్సనల్ డీటెయిల్స్, 2 ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ప్రతి దాని కింద మీరు చివరిలో కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి కొత్తగా కన్ఫర్మ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 4 రకాల సెక్షన్స్ సంబంధించి డేటాని వెరిఫై చేసుకోవాలి. అంటే ముందుగా ఏం చేయాలి, స్టాఫ్లోకి వచ్చేసేసి సెర్చ్ టీచర్ ద్వారా మనం టీచర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఈ 4 సెక్షన్స్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ప్రతి సెక్షన్ కింద ఉన్న కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క సెక్షన్ అనేది కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో కూడా మన కిందకు వచ్చేస్తే చివరిలో సేవ్ కన్ఫర్మ్, ఇలా ప్రతి దానికి చివరిలో కన్ఫర్మ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఇక్కడ కూడా కన్ఫర్మ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ఇక్కడ కూడా చివరిలో మనకి కన్ఫర్మ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనం ఈ డేట్ మీద క్లిక్ చేసేసి మనం డేట్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ట్రాన్స్ఫర్ అవ్వలేదనుకోండి, ప్రెజెంట్ స్కూల్ యొక్క వివరాలని మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వద్ద 1 అని చెప్పి ఇవ్వాలి. అలా 1 అని చెప్పి ఇచ్చేసేసి ప్రెజెంట్ స్కూల్ వివరాలను ఇచ్చేసేయండి. మీరు కనుక ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ అనేది జరగకపోతే టీఐఎస్ టీచర్ లాగిన్లో ప్రతి సెక్షన్ కింద ఈ విధంగా కన్ఫర్మ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 4 కన్ఫర్మ్ని మనం కన్ఫర్మ్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎంఈ గారి యొక్క లాగిన్లో ఏ విధంగా కన్ఫర్మేషన్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఎంఈ గారికి కూడా సేమ్ ఇదే వెబ్సైట్ అనమాట, studentinfo.ap.gov.in. దీంట్లో డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మండల ఐడి, మండలం యొక్క పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రైమరీ టీచర్స్, యూపీ టీచర్స్కి సంబంధించి ఎంఈ గారి యొక్క లాగిన్లో కన్ఫర్మ్ చేస్తారు. అదే హై స్కూల్ వారికి అయితే హై స్కూల్ వారి యొక్క అంటే హై స్కూల్కి సంబంధించి స్కూల్ లాగిన్లోనే ఈ కన్ఫర్మ్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి హై స్కూల్ వారైతే ఆ పాఠశాలకు సంబంధించి యూజర్ ఐడి వద్ద డైస్ కోడ్ ఇస్తారు, పాస్వర్డ్ వద్ద ఆ పాఠశాలకు సంబంధించి చైల్డ్ ఇన్ఫో ఐడి చేసేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అదే ప్రైమరీ యూపీ టీచర్స్కి అయితే ఎంఈ గారి యొక్క లాగిన్లో కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ కన్ఫర్మ్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హై స్కూల్కి సంబంధించి అదేవిధంగా ప్రైమరీ టీచర్కి సంబంధించి ఒకటే ప్రాసెస్, కాకపోతే అక్కడ ఎంఈ లాగిన్, ఇక్కడికి వచ్చేసరికి హై స్కూల్ యొక్క స్కూల్ లాగిన్. రెండింటిలో సర్వీసెస్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ సర్వీసెస్లో స్టాఫ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్టాఫ్లో క్యాడర్ స్ట్రెంత్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ హై స్కూల్ వారికి అయితే ఒకటే స్కూల్ కాబట్టి ఆ హై స్కూల్కి సంబంధించి అందరు టీచర్ పేర్లు ఇక్కడ మనకి డైరెక్ట్గా డిస్ప్లే అవుతాయి, క్యాడర్ స్ట్రెంత్ మీద క్లిక్ చేస్తాయి. అదే ఎంఈ గారి యొక్క లాగిన్లో అయితే ఇక్కడ చాలా స్కూల్స్ ఉంటాయి కాబట్టి స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. స్కూల్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి ఇక్కడ మనకి ఎంఈ గారి యొక్క లాగిన్లో క్యాడర్ స్ట్రెంత్ కనిపిస్తుంది. అదే హై స్కూల్ వారి యొక్క లాగిన్లో కూడా ఇక్కడ మనకి క్యాడర్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ముందుగా ఏం చేయాలంటే ఆ క్యాడర్ స్ట్రెంత్ కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రతి పాఠశాలకు సంబంధించి శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వర్కింగ్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే 100% ఇక్కడ ఎడిట్ అనేది అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ
టీచర్లకు సంబంధించి ఆ టీఐఎస్ వివరాలను కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ కింద టీచర్కి ఎదురుగా ఎడిట్ అని ఉంటుంది, యాక్షన్ కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క టీచర్ని విడివిడిగా కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క టీచర్కి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆ టీచర్కి సంబంధించి 4 రకాల సెక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటిల్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే 100% ఇక్కడ ఎడిట్ అనేది చేయవచ్చు. అంటే ఎంఈ గారు ఆ టీచర్కి సంబంధించి సర్వీస్ రిజిస్టర్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4 సెక్షన్లో ఉన్న అన్ని వివరాలని కరెక్ట్గా వెరిఫై చేసుకున్న తర్వాత ప్రతి సెక్షన్కి చివరిలో కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా విడివిడిగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి సెక్షన్కి కన్ఫర్మ్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, దీంట్లో కూడా కిందకు వచ్చేసేస్తే చివరిలో కన్ఫర్మ్ ఉంటుంది. ఇలా ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ వీటన్నిటిని 1 by 1 ప్రతి టీచర్కి సంబంధించి ఓపెన్ చేసి చివరిలోకి వచ్చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ టీచర్కి సంబంధించి టీఎస్ వివరాలు అనేవి ఎంఈ గారి యొక్క లాగిన్లో కన్ఫర్మ్ అనేది అవడం జరుగుతాయి. నెక్స్ట్ ఈ వివరాలు అనేవి డిఓ గారి యొక్క లాగిన్కి వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ డిఓ గారి యొక్క లాగిన్లో కూడా సేమ్ ఇదే విధంగా కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ టీఎస్ కన్ఫర్మ్ చేయడానికి ముందుగా టీచర్ లాగిన్లో కన్ఫర్మ్ చేయాలి, తర్వాత ఎంఈ గారి యొక్క లాగిన్లో కన్ఫర్మ్ చేయాలి. ముందుగా ఏం చేయాలంటే టీచర్ కార్డ్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకొని మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని టీచరు సరి చేసుకొని నెక్స్ట్ ఫైనల్లో కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ ఎంఈ గారి లాగిన్లో కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది.